హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే మనకి గవర్నమెంట్ సెక్టార్లో హై పేయింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు మీ స్నేహితులకు అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ముందుగా ఇక్కడ మనం గమనించినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ అనేవి ఎవ్రీ ఇయర్ మనకైతే ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవాలి అన్నట్లయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారు అన్నట్లయితే 10th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వారు ఈ జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. సో అందుకే ఈ జాబ్ కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. మనము ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే మనకి 18,000 నుంచి 20,200 వరకు మనకి పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. 10th క్లాస్ బేస్ పైన మనకి 18,000 శాలరీ అన్నట్లయితే మంచి ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నట్లే కదా. సో 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఈ జాబ్స్ మిస్ చేసుకోకండి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్నట్లయితే మనకి ఆర్గనైజేషన్లో డ్యూటీస్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకి ఏవైతే ఆఫీస్కి అఫీషియల్ లెటర్స్ వస్తాయో అవి పాస్ ఆన్ చేయడము, ఫైల్స్ పాస్ ఆన్ చేయడము అండ్ బేసిక్ టాస్క్లు అనేవి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరొక జాబ్ మనం చూసినట్లయితే ఎస్ఎస్సి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే షార్ట్ ఫామ్ లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటే చాలా వరకు అందరికీ తెలిసిందే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారాగా మనకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్ కి మనకి 19,900 నుంచి 81,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ శాలరీ అబౌట్ 25,000 టేక్ హోమ్ శాలరీ అనేది ఈ జాబ్ కి రావడం జరుగుతుంది. ఈ జాబ్స్ అనేవి క్లర్కల్ క్యాడర్ కి సంబంధించిన జాబ్స్ ఫ్రెండ్స్. సో క్లర్కల్ డ్యూటీస్ అన్ని మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డికి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పైనే మనకైతే ఫిలప్ చేయడం జరుగుతుంది. సో స్టెనోగ్రాఫర్ అంటే మనకు తెలిసిందే కదా, మాక్సిమం డేటా ఎంట్రీ వర్క్ ఉంటుంది సిస్టంలో. టైపింగ్ జాబ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. పర్ ఇయర్ మనకి ఇక్కడ 2.5 lakhs నుంచి 5 lakhs వరకు మనకైతే బేసిక్ పే అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ శాలరీ మనకి నియర్లీ 30,000 వరకు ఇక్కడ కూడా మనకి రావడం జరుగుతుంది. సో చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారాగా. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే రైల్వే గ్రూప్ డికి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ అనేవి 10th క్లాస్ పైన మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది, లేదా ఐటీఐ మనం కంప్లీట్ చేసుకున్నా కానీ ఈ జాబ్స్కి మనకి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ 18,000 నుంచి 56,900 వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనము డ్యూటీస్ చూసినట్లయితే ట్రాక్ మెయింటెనెన్స్ అండ్ అసిస్టెంట్కి సంబంధించి మనకైతే ఇక్కడ వర్క్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ గ్రూప్ డి వేకెన్సీస్కి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారాగా పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనము సెలెక్ట్ అయినట్లయితే 25,500 నుంచి 81,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం డ్యూటీస్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఏవైతే లెటర్స్ ఇవన్నీ వస్తాయో అవన్నీ సార్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటి టాస్క్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సింపుల్ జాబ్స్ అండ్ అలానే మనకి చాలా హై పేయింగ్ జాబ్స్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అవుదాం. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి మనకి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సిఏపిఎఫ్ అంటారు షార్ట్ ఫామ్లో. సో ఈ జాబ్స్కి మనం సెలెక్ట్ అయినట్లయితే 21,700 నుంచి 69,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఎగ్జామ్ నేమ్ వచ్చేటప్పటికి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అని చెప్పేసి ఎగ్జామినేషన్ నేమ్. ఈ జాబ్స్ కూడా మనకైతే జనరల్గా కానిస్టేబుల్ డ్యూటీస్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కానిస్టేబుల్ జాబ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో మనకైతే ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ని మిస్ అవ్వద్దు.
అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ కండక్ట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అండ్ ఈ జాబ్ కి మనం సెలెక్ట్ అయినట్లయితే 21,700 నుంచి 69,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్ కి క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఫ్రెండ్స్. సో 10th క్లాస్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఫ్రెండ్స్. సో ఇంతకు ముందు మనము సిఏపిఎఫ్ చూసాం కదా, సో ఇది వచ్చేటప్పటికి బిఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ ఫ్రెండ్స్. సో షార్ట్ ఫామ్ లో మనందరికీ వెల్ నోన్ ఈ కానిస్టేబుల్ జాబ్స్ అనేవి. ఎగ్జామ్ కండక్టింగ్ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్రెండ్స్. పే స్కేల్ రేంజ్ 21,700 నుంచి 69,100 వరకు మనకైతే ఇక్కడ పే స్కేల్ రేంజ్ అనేది ఉంటుంది. సో కానిస్టేబుల్ డ్యూటీస్ అనేవి మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ ఫ్రెండ్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్స్ జనరల్ డ్యూటీకి సంబంధించిన వేకెన్సీస్. సో వీటికి కూడా మనకి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా బేసిక్ పే వచ్చేటప్పటికి 21,700 నుంచి 69,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం కానిస్టేబుల్ డ్యూటీస్ చేయాలి. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో మనకైతే వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ కాబట్టి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే స్టేట్ పోలీస్ కానిస్టేబుల్స్ ఫ్రెండ్స్. సో ఇంతకు ముందు మనము మాట్లాడుకున్నవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ కి కానిస్టేబుల్ జాబ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ జాబ్స్ కూడా మనకైతే ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ స్టేట్ కి ఆ స్టేట్ మనకి కానిస్టేబుల్ వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తాయి కదా, వీటికి కూడా మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ పే స్కేల్ రేంజ్ మనం గమనించినట్లయితే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క పే స్కేల్ అనేది ఉంది. ఆన్ యావరేజ్ మనం గమనించినట్లయితే మనకి టేక్ హోమ్ శాలరీ నియర్లీ 30,000 వరకు కానిస్టేబుల్స్ కి అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సో డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పైన లైక్ సోల్జర్స్ కావచ్చు, ఎయిర్మెన్ కావచ్చు, లేదా రీసెంట్గా లాంచ్ చేసిన అగ్నివీర్కి సంబంధించిన వేకెన్సీస్ కావచ్చు. ఇలా డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి మనకి ఈ 3 డిఫెన్స్ సెక్టార్స్ అనేవి మనకైతే ఆఫర్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. అండ్ శాలరీ రేంజ్ మనం గమనించినట్లయితే ఇంటర్మీడియట్ పైన మనం జాయిన్ అవుతున్నాం కాబట్టి మనకి 21,700 నుంచి 69,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ పైన ఈ బేసిక్ పే రేంజ్ అన్నట్లయితే చాలా మంచి జాబ్స్. టేక్ హోమ్ శాలరీ ఇంతకన్నా ఎక్కువగా ఉంటుంది మనకి. సో మీరు జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినట్లయితే మీ ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని రకాల జాబ్స్ కి మీకైతే ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ ఆర్గనైజేషన్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్స్ కూడా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి మనం కొంచెం కష్టపడితే చాలు ఈజీగా ఈ జాబ్స్ అనేవి మనము కొట్టచ్చు ఫ్రెండ్స్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.